హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. మీరు చూస్తున్నది విలేజ్ లైఫ్ విత్ శైలజ లాక్స్ అండి. నా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్ది మందికి రీచ్ అవుతుందన్నమాట. ఇంకొద్ది మందికి రీచ్ అవుతే వాళ్ళు కూడా చూస్తారు కదా, వాళ్ళు చూస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అందుకే లైక్ ఇవ్వమని అడుగుతున్నాం ఫ్రెండ్స్. మాపుది పొలం టూరు పార్ట్ 2 చేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర పార్ట్ 1 చేసినాను. ఇంటి దగ్గర ఉండే పొలం, ఇది బావి దగ్గర అనమాట. బావి దగ్గర పార్ట్ 2 చేస్తున్నాను ఇప్పుడైతే. ఇక్కడ కనిపించేదంతా జొన్నసేన అనమాట. ఇది నా పక్కన, నా వెనకాల నుంచి ఇటు సైడు ఇదంతా జొన్నసేన అనమాట. వర్షం లేక చూడండి ఎలా ఎండిపోతున్నాయో. అందుకని వీటికి ఇప్పుడు పైపులు వేసి నీళ్ళు కడుతున్నారనమాట. ఇలా ఈ సైడు ఇలా ముందుకెళ్తే ఇటు సైడ్ ఇక్కడి నుంచి ఆ లాస్ట్ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు మా పొలమే. జనసేన కనిపిస్తుంది కదా, ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కరెంట్ పోల్ వస్తుంది ఒకటి డీపీ. ఇక్కడ ఈ లాస్ట్ నుంచి ఇక్కడ ఈ లాస్ట్ వరకు. ఇటు సైడ్ కూడా ఇది ఇంకా ఎండిపోతుందన్నమాట వర్షం లేక. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను నిలుచుకున్న తావు నుంచి ఇక్కడి నుంచి ముందుకి ఇది కింద అనమాట. ఆ పైది ఇందాక చూసినాను, మళ్ళీ ఇది కిందది. ఇది కూడా సేమ్ ఆ లాస్ట్కి వెళ్ళాలి. అక్కడ కొంచెం వైట్ కనిపిస్తుంది కదా, ఆ లాస్ట్ వరకు. ఇంకా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది. ఇక్కడైతే తినేసినాయి అనమాట. కొన్ని ఇత్తనాలను అయితే తినేసినాయి. అక్కడ పూర్తిగా బీడైతే ఏర్పడింది. ఇంకా ఇలాగే ముందుకు వెళ్తే ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా డైలీ అయితే ఇంకా రైతులకి ఈ మోడల్ కళ్ళు చూసేదే సరిపోతుందన్నమాట. వర్షం వస్తుందేమో అని. కానీ వర్షాలు అయితే పడట్లేదు అనమాట. చూడండి, ఇలా మోడం వస్తుంది, గాలి రావడంతో వచ్చే వర్షం కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా టెంకాయ చెట్లు ఇక్కడ మాకైతే ఒక కాయ కూడా చిక్కినవి అనమాట. కోతులు తాగేస్తూ ఉంటాయి కాయల్ని. మళ్ళీ ఇక్కడి నుంచి ఇది కింద, అది కూడా ఇటు నా లెఫ్ట్ సైడ్ ఉండేది కూడా మాదే. నా రైట్ సైడ్ ఇక్కడ వెళ్తున్నాను, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తాను అనమాట. లెఫ్ట్ సైడ్ మళ్ళీ అటు సైడ్ వస్తాను. ఇంకా నా ముందుండే కొంచెం ఇది వేరే వాళ్ళది అనమాట. కనిపిస్తున్నాయి కదా, అన్ని కాంగ్రెస్ చెట్లు పడినాయి. ఇది వేరే వాళ్ళది. చిరు కొబ్బరికాయ తినేసి కోతులు తాగేసి వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా స్ట్రైట్ ఆ లాస్ట్కి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే కింద డౌన్కి వెళ్ళాలన్నమాట. ఈ డౌన్ కూడా జనసేన కనిపిస్తుంది కదా, ఇదంతా జనసేన. ఇక్కడి నుంచి లాస్ట్ టైం అయితే ఇందులో వంకాయ వేసింటి మేము. ఇటు సైడ్ ఇక్కడ కూడా టెంకాయ మాన్ కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ ఇక్కడి నుంచి చుట్టూ గ్రీన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా మాదే. ఇక్కడ టెంకాయ మాన్ నుంచి ఈ లాస్ట్ గ్రీన్ కనిపించే జనసేన అంతా మాదే. ఇక్కడ నుంచి ఇంకా పైనకి వస్తే మళ్ళీ ఇక్కడ ఇది ఇక్కడి నుంచి ఆ లాస్ట్కి అనమాట. ఆ లాస్ట్ కరెంట్ పోల్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం లాస్ట్కి అక్కడ మాన్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ పైకి ఇలాగే వెళ్తూ ఉండాలి. అంటే అవే అలా ఉన్నాయన్నమాట చైన్లు, కొంచెం పైన కింద అలా. ఇది కూడా మిరప వేసింది లాస్ట్ టైము, ఇప్పుడు జొన్న వేసినాము. వీటన్నిటికీ నీళ్ళు కడుతున్నారు ఇప్పుడైతే. ఇక్కడ ఇంకా ఇటు సైడ్ నా రైట్ సైడ్ మాన్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు మా పొలమే. ఈ లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం వేరే వాళ్ళదనమాట ఇటు సైడు. ఇంకా నా ముందు బీడు కనిపిస్తుంది కదా దున్నిండేది, అది కూడా మధ్యలో వేరే వాళ్ళదనమాట. మా వాళ్ళదే వేరే వాళ్ళది. ఇక్కడికి నీళ్ళు వస్తాయన్నమాట, బోర్ నీళ్ళు. ఇక్కడ గేట్ వాల్ తిప్పుకుంటే ఇంకా మా జొన్న సేనులకి అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడైతే నేను చిన్న గేట్ వాల్ ఆన్ చేసినాను అనమాట, చేతులు కడుక్కున్నామని. ఇందాక ఒక మందు పాకెట్ ముట్టుకోండి, అందుకని చేతులు కడుగుతున్నాను. పొలంకి మందు వేసినారు, అది కూడా ఒక వీడియో చేసినాను, ఇంకా అప్లోడ్ చేయలేదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మందు ముట్టుకున్నాను, అందుకే అక్కడ చేతులు కడుక్కున్నాను అనమాట. ఇంకా కనిపించేది ఇది మొత్తం అంతా మాదే జొన్నసేను. ఈ బీడు వేరే వాళ్ళదనమాట. ఈ మధ్యలో కొంచెం ప్లేస్ వేరే వాళ్ళది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే మళ్ళీ జొన్నసేన వచ్చింది, ఇది మాదే. ఇక్కడ బోరు కూడా ఉంది, చూపిస్తారండి. ఇది బావి దగ్గర ఉన్న బోరు. ఇక్కడ ఒక చిన్నది బెండకాయ చెట్టు ఉంది, చాలా బాగుంది. కాయలు చిన్నగా ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా లాస్ట్ టైం మేము వంకాయ వేసినాము, టమోటా వేసినాము, వంకాయ కాదు. ఇక్కడ టమోటా వేసింది లాస్ట్ టైం. ఇక్కడ ఇది మా బోరు, ఇది బావి దగ్గర ఉండే బోర్ అండి. ఇది రీసెంట్గా 4 ఇయర్స్ 4 కాదులేండి 6 ఇయర్స్ బ్యాక్ వేసినాం అనమాట ఈ బోరు. ఇది ముందుకు వెళ్తే ఇది బోర్ది ట్రాన్స్ఫార్మ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వీటి నుంచి ఇక్కడ పుట్ట కూడా ఉంది చూడండి, పెద్ద పుట్ట. ఇక్కడ పాములు కూడా అప్పుడప్పుడు వస్తాయి. చూసే వాళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా మళ్ళీ ఇక్కడ నేను పైకి వచ్చాను కదా, ఇది కూడా జొన్నసేన అనమాట.
నా రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఒక దారి వస్తుంది ఊర్లోకి వెళ్ళేది. ఇది కూడా మా తాతల వల్ల వేసినప్పుడు బోర్ అంట. ఇది కూడా ఇందులో కూడా నీళ్ళు వస్తాయి, కానీ దీన్ని అయితే మేము క్లోజ్ చేసి పెట్టేసినాము వద్దులే అనేసి. ఇప్పుడు 2 బోర్లు ఉన్నాయి కదా, అవే చాలా నీళ్ళు వస్తున్నాయి అనేసి. ఎప్పుడైనా నీళ్ళు తక్కువ వస్తే చూద్దాంలే అనేసి. ఇది ట్రాక్టర్ వెళ్తుంది కదా, అది ఊరు సైడ్ వెళ్ళేకి రోడ్డు. ఇలా వెళ్తే ఊర్లోకి వెళ్తాము. ఇది ఆ రోడ్డు వరకు మాదే. మళ్ళీ ఇక్కడ ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ కూడా జొన్న సేన పెట్టినాం అనమాట. ఇది వెనకాల. ఇంక ఇది కూడా అంతే చూడండి, వెండిపోతూ వస్తుంది. అలాగే వీడియో ఎలా ఉందో కూడా చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వెళ్తే అన్నీ ఇక్కడే కనెక్షన్లు ఉన్నాయన్నమాట, బోర్ పైపులవి. అంటే గేట్ వాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇందాక నేను ఒక రౌండ్ వెళ్ళొచ్చాను కదా, అక్కడ అన్ని చోట్లకి నీళ్లు వెళ్ళాలంటే ఇక్కడి నుంచినే గేట్ వాల్ ఆన్ చేయాలన్నమాట. మేము ఇక్కడి నుంచి గేట్ వాల్ ఆన్ చేస్తే ప్రతి ఒక్క చోటకి నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ పెట్టినాం చూడండి, దాదాపు ఒక 4-5 గేట్ వాల్ వరకు అయితే మేము పెట్టినాం. ఇక్కడ ఎటు సైడ్ నీళ్ళు వెళ్ళాలంటే అటు సైడ్ గేట్ వాళ్ళు ఆన్ చేసుకోవాలన్నమాట. చూడండి నీళ్ళు వస్తున్నాయి. ఇంకంతా తిరిగి అక్కడ చేతులు కడుక్కున్నాను, ఇక్కడ వచ్చి ఫేస్ కడుక్కుంటున్నాను. ఎండకి ఉడుకు ఎక్కువైపోయింది అని, చెమట కారిపోతుంటే. ఇంకా పైప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నా వెనకాల అక్కడి నుంచి ఆ లాస్ట్కి నేను ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వేసినాం ఈ పైపులు అయితే. ఇంకా టెంకాయ మనలే ఉన్నాయి. ఇలా పైపు వేస్తే నీళ్ళు వేస్ట్ కావనేసి మేము ఇక్కడ పైపులు వేసినాము. ఈ పైపుల నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి పెట్టుకోవచ్చు. ఇంకా ఇటు నుంచి స్ట్రైట్ నేను ఫస్ట్ వచ్చినాను కదా అక్కడికి అనమాట ఇది. అలాగే నా వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా పొలం టూరు పార్ట్ 2 అనమాట. ఇంకా మా బుడ్డోడు బుడంకాయ ఒకటి పెరిగినాడు, చూపిస్తున్నాడు. ఇదే లాస్ట్ ఇక్కడికి నేను ఇక్కడ నిల్చుకున్న ప్లేస్ నుంచి ఇంకైతే ఒక రౌండ్ అయితే వెళ్ళొచ్చాను అనమాట. ఇక్కడ నేను నిల్చుకునేది కూడా ఇందాక ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఆ లాస్ట్కి వెళ్ళాలన్నమాట. ఇదండి నా వీడియో.